పంటకు కూడా ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయలు సన్నవడ్డం బోనస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఇదే కాకుండా మొన్న పేన వర్షాకాలంలో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈ సన్నవడ్లకు మరి ప్రభుత్వం బోనస్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా ఇవాళ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ఇన్ని రకాలుగా రైతులకు అండగా ఉండేటువంటి ఈ ప్రభుత్వం మీద ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కనీసం రైతులకు సన్నవడ్ల బోనస్ మీద ఒక్క రూపాయి నయా పైసా ఖర్చు పెట్టలే, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. కానీ ఇవాళ సన్నవడ్ల బోనస్కి ఇస్తా ఉంది ప్రభుత్వం. ఇవాళ వడ్లు కూడా మొన్న తీసుకున్న తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత మరి 24 గంటల నుంచి 48 గంటల లోపల ఆ రైతు అకౌంట్లలో డబ్బులు ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇంత పారదర్శకంగా ఇవాళ ప్రభుత్వం మన నడుస్తూ ఉంటే, ప్రభుత్వం రైతుల పట్ల వివరిస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోని రైతులకు ఇవాళ ఒక మంచి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉంటే, మరి వాళ్ళ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు బావబామ్మర్దుల పోటీ. రైతుల పట్ల ప్రేమ కాదు వాళ్ళకు. నేను ఎక్కువ మాట్లాడినా ఇవాళ నువ్వు ఎక్కువ మాట్లాడినవా, ఇద్దరు పోటీ వాడి మాట్లాడి ఇవాళ రైతులను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర ఈ రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని ఇవాళ ప్రభుత్వం తీసుకుంటే ఇవాళ వట్టిగానే మరి కల్లాల పుంట తిరిగి ఐకేపీ సింగిల్ విండో సెంటర్ల పుంట తిరిగి దొంగేటు పెట్టించారు వీళ్ళు. ఎందుకంటే వీళ్లకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు సంబంధించినటువంటి మరి ఏదైతే వడ్లను తీసుకోవాలి, రైతులకు లాభం జరగాలి, రైతులకు నష్టం జరగాలనేటువంటి ఆలోచన కాదు వీళ్ళకి. ఎంతసేపు వీళ్ళ ఆలోచన అంత ఏంటంటే వర్షాలు పడాలి, రైతుల వడ్లను తీసుకోవద్దు, ఆ వడ్లు తడవాలి, రైతులకు నష్టం కావాలి, మక్కలు తడవాలనేటువంటి ఆలోచన తప్ప రైతులకు పండించినటువంటి పంట గిట్టుబాటు ధరతోని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరతోని ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంది. కాబట్టి రైతుకు న్యాయం చేయాలా, రైతుకు లాభం జరగాలన్నటువంటి ఆలోచన ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే మరి ప్రతిపక్షాలకు అటువంటి ఆలోచన లేదు. ఇవాళ నేను ఒకటే అంటా ఉన్నా, ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీ 10 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడన్నా రైతు మద్దతు ధర విషయంలో మీరు ఆలోచన చేసినా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా మీరు ఆలోచన చేయలే. ఆనాడు మీరే సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు దొడ్డు వడ్లద్దు సన్నవడ్లు పెట్టు అని చెప్పి రైతులను మోసం చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి, రైతు నాయకులు రేవంత్ రెడ్డి గారు రైతులకు మాట ఇచ్చి 2024 సంవత్సరంలో వర్షాకాలం పంటకు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ రైతులకు సన్నవడ్ల బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంటే ఇవాళ వాళ్ళు అనేక రకమైనటువంటి రైతులను రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. ఇవాళ సొంత వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఇవాళ ఆయనే చెప్పిండు, మేము ఎక్కడైనా ధర్నా చేద్దామని చెప్పి మా కార్యకర్తలు నాయకులు మేము 60 మంది ఉంటే 4 రైతులు వస్తలేరని చెప్పి ఇవాళ ఆయన మాట్లాడింది. అంటే రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉంది. రైతులకు ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఒక అభిమానం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతులకు అనేక రకాల ప్రయోజనం కలుగుతూ ఉంది. మద్దతు ధర విషయంలో మేము ఇది 5వ క్రాప్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5వసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇవాళ రైతులకు ఈ ప్రభుత్వం పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇవాళ మక్కలు ఇవాళ వాళ్ళ ముఖానికి 10 ఏళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఏ రోజు మక్కలు తీసుకోలేదు. ఇవాళ మార్కెట్ ద్వారా 15 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ తీసుకోవడమే కాకుండా 15 లక్షల మెట్రిక్ టన్నులు కంప్లీట్ చేసింది. మళ్ళీ దాన్ని ఇవాళ ఆ మక్కలను కూడా మళ్ళీ
మరి మంచి రేట్ వచ్చే విధంగా మార్కెట్లో అమ్మడానికి ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 2400 కొని ఇవ్వాలంటే వందల కోట్ల రూపాయలు నష్టపోయి, అంటే ఇవాళ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ ఆ మొక్కలను తీసుకొని మళ్ళీ ఇవాళ గోదాములలో పెట్టుకోవడం జరిగింది. మరి ఈ వడ్లను కానీ మొక్కలను కానీ ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం 50 లక్షలే తీసుకుంటా ఉంటారు. ఇవాళ మొక్కలు 2400 మద్దతు ధర మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచి నరేంద్ర మోడీ గారు పెంచి మరి చేతులు దులుపుకొని కూర్చుంటే ఇవాళ మన ప్రభుత్వం ఇక్కడ రైతులకు ఇబ్బంది కావద్దు, రైతులకు నష్టం కావద్దు, రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి మరి ఆ మొక్కలను కూడా ఇవాళ మనం ఎంత కష్టమైనా మరి వాళ్ళ లోటు బడ్జెట్ ఉన్నా ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి రైతుకు ఆలోచించి ఇవాళ మరి మొక్కలను తీసుకోవడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఎరువుల విషయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడటువంటి బీజేపీ పార్టీ పాపం వాళ్ళు మొన్నటిదాకా రైతు గోస అని చెప్పి తిరిగారు. రైతు గోస సంగతి దేవుని గారు కానీ ఆ ఎండలు తిరుగుతాడో నాకు వీళ్ళని చూస్తే గోస అనిపించింది. ఎందుకంటే అసలు దేనికోసం తిరుగుతాడో ఎందుకు తిరుగుతాడో నాకు అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళకు రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే మీరు 8 మంది ఎంపీలుండి 8 మంది శాసనసభ్యులుండి ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలుంటే 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మీరు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు రైతుల కోసం ఏం చేసిందో చెప్పరు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం రెండోసారి మూడోసారి గవర్నమెంట్ ఉంది. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మూడోసారి గవర్నమెంట్ వచ్చి ఇవాళ వడ్లు తీసుకోరు, మొక్కలకి ఒక గింజ తీసుకోరు. నీ డబుల్ ఇంజన్ అనేటువంటి నీ ప్రభుత్వాలు మహారాష్ట్రకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు దొంగతనంగా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ వీళ్ళు ఇక్కడ రైతు గోస అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అంటే రైతు గోస కాదు వీళ్ళకు, ఫస్ట్ ఆ ఎండలు తిరిగి వాళ్ళు గోసపడ్డారు. ఎక్కడికి పోయినా కల్లాల రైతులు లేరు. ఏ రైతు వాళ్ళకి ఇక్కడ మాకు ఏమి ఇబ్బంది అవుతుందని చెప్పలే. వీళ్ళు కూడా రైతులను రెచ్చగొట్టుకుంటూ తిరుగుతారు. ఇవాళ దగ్గర యూరియా స్టార్ట్ అయింది. మరి ఏప్రిల్ మే నెలల్లో మనకు యూరియా స్టాక్ ఇవ్వాలి. ఏప్రిల్ మే నెలలో దాదాపు మనకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. కానీ ఏప్రిల్ మే నెల 2 నెలలు కలిసి 1,53,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. అంటే ఇంకా దగ్గర 47 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు ఏప్రిల్ మే నెల 2 నెలలు రావాలి. దానికోసం ప్రయత్నం చేయరు. దానికోసం వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు. దానికోసం వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏదో బాగా చేసినట్టు, అసలు కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ రాష్ట్రమే లేదన్నట్టు మొత్తం రైతులు మొత్తం ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే ఉద్ధరిస్తుందనే విధంగా వాళ్ళు ఇవాళ మాట్లాడడం అనేది అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా ఇక్కడ మనకు ఆర్ఎఫ్సిఎల్ ఉంది, ఏది రామగుండం ఎరువుల కర్మాగారం. ఆర్ఎఫ్సిఎల్ ఎక్కడ ఉంది? తెలంగాణ ఉంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉంది, పెద్దపల్లి జిల్లాలో ఉంది. మరి ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి మరి ఇక్కడ వెళ్ళేటువంటి యూరియన్ కంపల్సరీ ఆ యూరియా ఇక్కడే ఇవ్వాలా, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలా. కానీ ఇక్కడ ఇవ్వకుండా ఆ యూరియాను మధ్యప్రదేశ్కు ఉత్తరప్రదేశ్కు మరి ఇక్కడ రేకుల ద్వారా రైలు రేకుల ద్వారా